రక్షణ అనబడిన ఆయుధను ధరించుకున్నావో, దేవుని కృపచేత నువ్వెప్పుడైతే రక్షించబడ్డావో ఆ మరుక్షణమే నా దేవుడు మనందరికీ ఏమిచ్చిండో తెలుసా? మహిమనిచ్చిండు. స్తోత్రం చెప్పండి. ఏమిచ్చిండు? మనకి మహిమనిచ్చిండు. ఆయన మహిమ కలిగిన రాజు, నీతిపరుడు, మహోన్నతుడై ఉన్నాడు కాబట్టి, తేజోమహిమడై ఉన్నాడు కాబట్టి, ఆయనలో ఉన్న మహిమని ఇప్పుడు యాడికిచ్చిండో తెలుసా? విలువేలేని నీ బ్రతుకులోకి, నీ జీవితంలోకి ఆయన మహిమతో నిన్ను కప్పాడు. ఏం కలిగింది? రక్షణ వల్ల ఏం కలిగింది? బాప్తిస్మం పొందిన రోగం తగ్గిందా? ప్రార్థనకు పోతున్నావు, రోగం తగ్గిందా? ప్రార్థనే చేస్తున్నారు, మంచిగా నిలబడుతున్నావా? నీ పిల్లలు బాగున్నారా? మీ ఆయన బాగుందా? నీ పిల్లలు బాగున్నా? నీ కుటుంబం బాగుందా? ఏం సాధిస్తున్నారు? ఇంట్లో రూపాయి ఉండట్లేదు. పొద్దుగూకులు ఒకటే ఒడ్డు శాఖర్ చేసినట్టు చేసి వస్తున్నారు. ఏమన్నా సంతోషంగా బ్రతుకుతున్నారా? ప్రార్థన చేస్తున్నారుగా. కష్టాలు పోవేంటి? బాధలు పోవేంటి? కన్నీరు పోదేంది? శోధన పోదేంది మీకు అనేవారు ఉంటారు. కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే, నీవు యేసయ్య కృపను ఎరగటాన్ని బట్టి, ఆయన నామమును నువ్వు ఉచ్చారణ చేసి ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు నీకేం కలుగు చేసిండో తెలుసా? ఆయనలో ఉన్న మహిమను, ఆయన దగ్గర ఉన్న మహిమను